హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. రానున్నటువంటి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంబో ప్యాక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ 1000+ క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులోనే పర్సనల్ గైడెన్స్ అయితే అందచేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. అయితే యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి 499 రూపీస్ అండి. బట్ ఇప్పుడైతే మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి కేవలము 399 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. జస్ట్ 399 రూపీస్కి మాత్రమే. సో కండిషన్స్ అప్లై ఏంటి? మొదటి 500 విద్యార్థులకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. వెంటనే తీసుకోండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసి ముందుగా మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. చాలా మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము మరి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. ఫస్ట్ షిఫ్ట్ రివ్యూగా మనమైతే దీన్ని చూడవచ్చు. ఇకపైన ప్రతిరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి వివరాలు అయితే మన ఛానల్లో తెలియజేస్తూనే ఉంటాను. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, సీజీకి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ఎవరైతే మన యొక్క యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారికి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ అందులో నుంచే మార్కులు కూడా రావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి కాంబో ప్యాక్ అండి, జస్ట్ 399 రూపీస్కి అందిస్తున్నామండి. వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1, నంది అవార్డులను ఏ రాష్ట్రం అందజేస్తుంది? నంది అవార్డులు ఎవరండి? ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర హీరోయిన్స్కి, చలనచిత్ర నటులకి, అంతేకాకుండా రంగస్థల నటులకి కూడా అవార్డ్స్ అయితే ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేస్తూ ఉంటుంది. నంది అవార్డులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ కళాకారులను మరియు సాంకేతిక నిపుణులకు ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అవార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నంది ఎద్దు యొక్క ఐకానిక్ రాతి విగ్రహానికి ఈ అవార్డు పేరు పెట్టడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. స్మృతి మందన ఏ క్రీడకు సంబంధించిన వారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏం క్రీడ అండి? క్రికెట్ అండి. ఓకేనా, మనకు క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎలాగో మెన్స్ క్రికెట్లో, ఉమెన్స్ క్రికెట్లో స్మృతి మందన అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి క్రీడాకారిణిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ శాస్త్రీయ నృత్యము సోలో డ్యాన్స్ అంటూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సోలో డ్యాన్స్ కేవలం ఒక్కరు మాత్రమే ప్రదర్శించేటువంటి నృత్యము. ఓకేనా, కూచిపూడిని ప్రధానంగా సోలో డ్యాన్స్గా ప్రదర్శించినప్పటికీ దీన్ని బృందాలుగా లేదా బృందాలుగా కూడా పరిగణించవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. సోలో నృత్యం క్రింద ఇవ్వబడిన వాటిలో అంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకేనా, లైక్ మోహిని అట్టం కావచ్చు, కథక్ కావచ్చు, కథాకళి కావచ్చు, ఇవన్నీ కూడా గ్రూప్గానే తప్పనిసరిగా వేయాలి. కూచిపూడి గ్రూప్గా వేయవచ్చు, బట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కేవలం ఒకరు మాత్రమే వేయగలిగేది కూచిపూడి మాత్రమే. అందుకే ఈ ఆప్షనే సరైనదిగా మనమైతే గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సాంప్రదాయ నృత్యము. ఓకేనా, మరి కూచిపూడి నృత్యము అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉద్భవించింది? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే కూచిపూడి అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. యక్షగానం అనేది భారతదేశంలోని కర్ణాటక తీర ప్రాంతాల నుంచి వచ్చిన సాంప్రదాయ నృత్య నాటకం. ఇది శక్తివంతమైన దుస్తువులు, విస్తృతమైన అలంకరణ మరియు శక్తివంతమైన నృత్య కదలికల ద్వారా వర్గీకరించబడుతుంది. నెక్స్ట్ వన్. ఈశాన్య రాష్ట్రాల కోసం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మార్చబడింది? ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ ఎందుకు ఉంటాయంటే వాటికి ప్రత్యేక హోదా అయితే ఇవ్వడం జరిగిందండి. ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటాయో, ఓకేనా, చాలా అంటే చాలా లీస్ట్ డెవలప్మెంట్ ఉంటుందో, ఓకేనా, ప్రజలు ముఖ్యంగా గిరిజన వర్గాలకు చెంది ఉంటారో, కొండ ప్రాంతాల్లో ఉంటారో వారికి ఇలాంటి స్టేటస్ అయితే ఇస్తారు. ఓకేనా, మరి ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 7 ఉంటాయండి. 7 సిస్టర్స్ అంటాము. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేసేందుకు భారత రాజ్యాంగంలోని అనేక సవరణలు చేశారు. వీటిలో ఆర్టికల్
244 నెక్స్ట్ ఆర్టికల్ 371 ABCFGH ఈ విధంగా సబ్సెక్షన్స్లో మరి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ని రాజ్యాంగంలో 6వ షెడ్యూల్, ఇది ఇంపార్టెంట్ అండి, ఏంటండి 6వ షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇటీవల తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కూడా మరి ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి పోరాటం అయితే చేశారు ప్రీవియస్గా కూడా. కానీ మరి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు లేవంటూ మరి కేంద్రం అయితే దాటవేసిన సంగతి మనకు తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్, రోహింగ్యా ముస్లింలు భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చారు? భారతదేశంలోనికి ఎక్కడండి? మయన్మార్ అండి, ఇంపార్టెంట్. మయన్మార్ నుంచి మనం అక్కడక్కడ రోడ్లకు ఇరువైపులో ఉంటూ ఉంటారండి వారు, రోహింగ్యాలు. వారు మయన్మార్ నుంచి వచ్చిన ముస్లింలు వీరంతా. ఓకే. రోహింగ్యాలు 1970ల నుంచి మయన్మార్ నుంచి పొరుగు దేశాలకు శరణార్థులుగా చేరుకుంటున్నారు. మయన్మార్ భద్రతా దళాలు తమపై అత్యాచారం, హత్యలు, దహనం వంటి అకృత్యాలకు పాల్పడ్డారని రోహింగ్యా శరణార్థులు తెలిపారు. ఓకేనా. మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యాలపై మారణ హోమం చేసిందని కూడా హక్కుల సంఘాలు అనుమానిస్తున్నప్పటికీ మయన్మార్ ప్రభుత్వం దీన్ని ఖండించడం జరిగింది. 1970 నుంచి మరి యొక్క వలసలు అయితే మన దేశానికి వస్తూనే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్, 2024లో భారత విద్యామంత్రి ఎవరు? 2024 ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారండి. మరి కొన్ని ముఖ్యమైన శాఖలకు సంబంధించిన మంత్రులు ఎవరో చూద్దాము. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి, అమిత్ షా హోం వ్యవహారాలు మరియు సహకార మంత్రి, శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ ఎవరండి? రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా అంటారు, జేపీ నడ్డా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మరియు రసాయనాలు ఎరువుల మంత్రి, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రి మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జైశంకర్ డాక్టర్ ఎస్ జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి, నెక్స్ట్ మనోహర్ లాల్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి, నెక్స్ట్ హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి, శ్రీ పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు వ్యవహారాల పరిశ్రమల మంత్రి, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, శ్రీ జీతన్ రామ్ మజు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ వచ్చింది కదా. ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. రాజీవ్ రంజన్ సింగ్ అలియాసా లలన్ సింగ్ పంచాయతీరాజ్ మంత్రి మరియు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి, సర్బానంద సోనోవాల్ ఓడరేవులు మరియు షిప్పింగ్ జలమార్గాల మంత్రి, డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రి, శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్, శ్రీ ప్రహ్లాద్ జోషి విదేశీ వినియోగదారుల వ్యవహారాలు ఆహారము మరియు ప్రజా పంపిణీ మంత్రి మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, శ్రీ జుయల్ ఓరం గిరిజన వ్యవహారాల మంత్రి, శ్రీ గిర్రాజ్ సింగ్ జౌలి శాఖ మంత్రి, శ్రీ అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి, సమాచార మరియు ప్రసార మంత్రి మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా కమ్యూనికేషన్స్ మంత్రి మరియు ఈశాన్య అభివృద్ధి మంత్రి, శ్రీ భూపేందర్ యాదవ్ పర్యావరణము అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి, శ్రీమతి అన్నపూర్ణాదేవి స్త్రీ శిశు అభివృద్ధి శాఖ మంత్రి, శ్రీ కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజవాయు శాఖ మంత్రి, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కార్మిక మరియు ఉపాధి మంత్రి మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి, శ్రీ జి కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి గనుల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, శ్రీ చిరాగ్ పాశ్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రి 30, శ్రీ సిఆర్ పాటిల్ జల విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశము ఎప్పుడు జరిగింది? 1946. భారత రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946 జరిగింది. ఇది క్యాబినెట్ మిషన్ 1946 ప్రణాళిక క్రింద ఏర్పడింది మరియు జూలై 1946లో దీనికి ఎన్నికలు జరిగాయి. 9 డిసెంబర్ 1946 రాజ్యాంగ సభ మొదటిసారి సమావేశమైనప్పుడు ముస్లిం లీగ్ సమావేశాన్ని బహిష్కరించింది మరియు ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ నొక్కి చెప్పిందండి.
తొలి సమావేశానికి 211 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా అసెంబ్లీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. డాక్టర్ హెచ్సి ముఖర్జీ, టిటి కృష్ణమాచారి అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నిక కావడాన్ని చూడవచ్చు. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి 5 ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ అండి. ఓకే, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇకపైన మనకు రెగ్యులర్గా అన్ని షిఫ్ట్లకు సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.